షాట్ సుబ్బు పోదు సుబ్బు పోదు అది ఆగిపోయింది. 3 వస్తా ఉన్నాయి, మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎవరు రెడీ ఉన్నారా? అదే ఎవరు లేకుండా ఎట్లా వెయిట్ చేస్తారు. వెంకట్ నువ్వు కూడా రెడీగా నాది హెల్మెట్ ఎక్కడ పెట్టా? స్ట్రైట్ ఆడరా బాల్. ఓయ్యో రే सही बात गलत तुम किया लाओ बहुत खराब आदमी पता है लाओ गिरिड म्हणजे ट्रिकी आहे आणि लास्ट लो हां करती है लक्ष्मी కొంచెం స్లోగా ఫైట్ చేస్తాను అయ్యో तो आगे बोलती है उसके साथ चलेगा जो तुमको कब्जा कर रहा था तो गलत वैसा लोग कर नहीं सकते पास हो गया सर शॉट अरे यही है हाँ कैच छोड़ते हैं यार क्या करते हो आप कैंटल मालूम ना బాగుంటుంది. जज नहीं कर पाए क्या करते దోశలు ఒకటే उससे बोल रहा था इसीलिए यही करते हैं 4 ओवर डालेंगे फट से भागेंगे तो जैसे बॉलिंग आने वालों का वापस ఎంత 159 159 ఎక్కువ ఉంది. 159 ఎప్పుడో ఉన్నాయి. 160 ఉంటుంది. 163 18.5 అన్నాడు 168 21 అవర్స్ 168 అప్డేట్ కావాలి. ఓకే ఓకే 21 168 9 అవర్స్ ఉన్నాయి. खेलता तो क्या स्ट्रॉन्ग बॉलिंग बोल रहा है कि अगर बाहर नहीं पड़ेगा तो बैंगलोर आना ఏ మళ్ళీ భలే ఉందప్ప నీ బాడీ. చలి తెంగుతుంది. ఎంత చల్లగా ఉన్నాయి. అవుటా బ్రో? ఎంత అప్పుడే అవుట్ అయినట్టున్నవే. చెవులు నీళ్ళు బరువు ఉండయి. అవి చెవులు నచ్చాయి. బాడీని బట్టి ఉప్పు నీళ్ళు కదా చెవులు నచ్చాయి.
మళ్ళీ జిమ్ పోతాను అవునా స్టార్ట్ చేసా 20 రోజులు అయింది. కనపడుతున్నా బా జిమ్ పోయిదే కనపడతా ఇప్పుడేనా లోడింగ్ కొంత టైం పడుతుంది. నువ్వు వాడు కూడా కట్టాడు 10 రోజులు రాలేవాడు వస్తాడు కానీ అలవాటు చెప్పి కాళ్ళకు కొట్టించే మేము రావులే నెక్స్ట్ ఎవరు అవుట్ అయింది ఒక్కలేనా బ్రోకర్ ఏంది చరణ్ అది అందరూ అవుట్. ఆ రవి అన్న చరణ్ ఇది ఎదున్నట్టుంది నీళ్ళలో పోయి బయటకు వచ్చాడు రవి అన్న బాగా కొట్టాడు కానీ షాట్ కౌకార్నర్ లో పట్టిండు డీప్ కార్నర్ కాదు, స్కోరు ఆఫ్ సైడ్. పర్లేదు స్కోర్ బాగా డీప్ కవర్ ఎక్స్ట్రా కవరా వైడ్ లాంగ్ ఎక్స్ట్రా కవర్ వస్తుంది. వాడు కూడా బాగా ఆడతాడే సాయి ఆడతాడు లైఫ్ వచ్చాయి మూడు లైఫ్లా ఈడొకటి అక్కడ ఒకటి. పూజలు చేశాడు ఇక్కడ ఫస్ట్ లెగ్ స్పిన్నర్ కూడా ఇచ్చాడు కదా సర్కిల్ లోపల నిన్న కీపర్ క్యాచ్ పడితే కూడా వంద అవుటీలే టైం బాగుంది. ఈ రోజు టీమ్ లో లైఫ్ అంటే మన సాయికి వచ్చింది. మూడు లైఫ్లా నైట్ మసాజ్ బాగా ఉంటుంది పాక్ పోయిందా? వాడి ఆడికి పోతే ఆడ ఒక బంధుకి ఉంటది ఆడికి పోతే ఆడ ఒక బంధుకి ఉంటది దానికోసం వాడిని ఫస్ట్ రోజు నేను ఇంట్లో తొడకొచ్చి కొత్త పెట్టి సిట్టింగ్ వేసిన రోజు నాకు శివులలో నుంచి పొగలు ఒకటే ఇంకేమి లేవు నాకు మాటలు లేవు అంతా అంతేయా అన్ని స్టోరీలా అన్ని స్టోరీలు కాదు వాడి జీవితం జీవించాలంటే మనతో కాదు ఏమో ఏందిరా అంతా చెప్తావేం మళ్ళీ అది వాడు అజాన్బావుడు వాడి లైఫ్ లో వాడు ఒక మంచి ఆటగాడా మంచి ఆట ఆటగాళ్ళకి పెద్ద ఆటగాడు ఆటగాళ్ళకే ఆటగాడు వాడు వాడు చెప్పినట్టు డెసిగ్నేషన్ బాగుంది ఆటగాళ్ళకి రా ఆటగాళ్ళకి ఏమైనా తెలుగు ముందు పంపిస్తాడు ఏమైనా ఉంటే పెళ్లి వాడికి ఫిక్స్ అయింది వాళ్ళ అత్త కూతురుతో అవునా ఏప్రిల్లో పెళ్లి ఓకే ఓకే గర్ల్ ఫ్రెండ్ ఉంది పెళ్లికి ముందు మంచి ట్రయల్ చేద్దాం అదే ఇది ఇదే అంటాడు వాడు వాడు బాలకృష్ణ ఎవరిది డైలాగ్ అదే అది అదే ఇది ఇదే అని కాదు ఆ డైలాగ్ ఎవరిది సినిమాలోనా దేంట్లోనా తమ్ముడే ప్యాకెట్ బోయపాటి చీను యాడ్నో ఇంటర్వ్యూలో అది అదే ఇది ఇదే అండి ఏదో ఉంది చూడు ఒక డైలాగ్ బాలకృష్ణ అనేది ఏమన్నా అంటాడు అది నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయి తెలుసా నేను చల్లనీళ్ళతోనే ఎప్పుడు స్నానం చేయను ఆడరా నువ్వు క్లాస్ రన్నింగ్ నాకు రేటింగ్ ఉంటుంది తెచ్చుకుంటేది భుజాలు రెండింటి పెట్టి పరిగెత్తాడు వాడు ఊపేస్తాడు కానీ వాడు స్పీడ్ వాడంత పవర్ షూట్ ఏంది ఇది కూడా తెలిసిపోయింది వాళ్ళ ఎంత షార్ట్ స్పీడ్గా ఊడుస్తాడు బాగా అదే షాట్ రగన్న కూడా ఆడతాడు కానీ ఎక్కువ స్క్వేర్కి ఆడతాడు అంత కొట్టడు వాడేది కౌకాశాలు చెప్తాడు ఎవరు వాడునా నువ్వు ఇటు చూస్తావు కదా ఇడికి మిడ్ వికెట్ వాడు కౌకాశాలు కూర్చుడు షాట్ పవర్ షాట్ బాగా వస్తుంది పుచ్చు పడతానే తీసుకుంటాడు అయితే బాల్ బాగా బ్యాట్ కొనాలంటాడు వాడు బౌండరీ బౌండరీ డోంట్ రన్ ఈ గాడి ఉంటే ఇన్న శ్రీరామ్ నా 15,000 బ్యాట్ కావాలి ఏందో అర్థం కాలే 15,000 బ్యాట్ కావాలి ఈ గాడి ఉంటే ఏదో ఒకటి నా కాడ ఈ రెండే ఉండేది ఈ రెండే లేదు కావాలో తీసుకోమను 15,000 పెడతాడా? ఎస్ఎస్ ఏదిరా ఆడబెట్టు విష్ణు వేరే అతని దగ్గర అమ్ముతాడు. ఎస్ఎస్ బ్యాట్ ఆడబెట్టు నేను అందే స్విచ్ పెట్టండి కొత్త తెచ్చుకుని అది రెడీ ఎక్కడ పెట్టావు చూడు తీసి అదే డబ్బులు 25,000 బ్యాట్ ఇక్కడ? 20,000 బ్యాట్ కొద్దిగా తక్కువ అన్నిటి సెకండ్స్ లో తీసుకోవడం లేదు రెడీగా ఉంటాయి కొత్తవే అతను అమ్మేది మంచి ప్రొఫైల్ ఉన్నాయి. వాడికి నన్ను చూడమన్నాడు బుక్ చేసుకుంటా అంటే నేనే వద్దని చెప్పి ఎందువరకు అంత డబ్బులు పెట్టి కొత్తగా ఉన్నాయి అది రెడీ అయ్యేదానికి టైం పడుతుంది ఏంలే మావాడు కొన్నాడు ఒక వారం రోజులు ఎస్ఎస్ టన్ వాడు హరి అని ఉన్నాడు మా టీంలో. ఆ రోజు పండుకొని ఉండదు చూడు వాడు బ్యాటింగ్ రాలేదని ఎట్లా నిద్ర లేదు నాకు పోతానని వాడు కొడతా ఉంటే ఈ అమ్మ నమ్మలేజన్లో 70 మీటర్లు ఉంటాయి. ఆట నుండి మళ్ళీ ఆ పక్కన ఇంకో మ్యాచ్ పిచ్ తయారు చేస్తున్నాడు. ఆ పిచ్లో కొడుతున్నాడు వాడు.
ఎవరని అమ్మ ఆపిండు. అతను మ్యాచ్కి వస్తే నిజమేనా? నువ్వు అట్లే ఆడుతున్నావు అని వాడు ప్లాన్ చేసి పెట్టాడు. అక్కడే ఆడేది 3 షాట్లు ఆడినాడు. ఎస్పీసీజీ అందుకే వాడు ప్లాన్ చేసి పెట్టినాడు. మళ్ళీ షాట్ ఆడికే పడింది. పోయిండగా ఇంగు పోయింది ఇంగు వాడు మళ్ళా లీగ్ మ్యాచ్ ఇలాంటివి ఏమన్నా ఐపీఎల్ అట్టాలి వాటిలో ఫెయిల్ అవుతాడు. వాడు దేశానికే ఆడతాడు. అదే మంచిది కదా. అందరూ లీగుల్లో ఆడతారు, దేశానికి పోతారు. వద్దు 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 వాడు ఫాస్ట్గా ఆడలేడు. ఫాస్ట్గా ఆడతాడు వాడు. నువ్వు ఎప్పుడైనా చూడవాడు ఎప్పుడు నేను ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు స్లోగా ఆడతాడు వాడు. ఇన్నింగ్స్ బిల్డ్ చేస్తాడు. చేస్తాడు కానీ వాడి స్ట్రైక్ రేట్ నీకు ఎప్పుడు నీకు 170. అదే చెప్తుంది. 170 అనేది ఎప్పుడు వస్తుంది నీకు చెప్పు. 170 స్ట్రైక్ రేట్ ఎప్పుడు కూడా. వాడు ఆడిన T20s కూడా వాడు ఎప్పుడు ఓపెనర్ వెళ్తాడా కాదు. ఓపెనర్ కూడా వాడు 2-3 వికెట్లు పోయిన తర్వాత వస్తాడు. అప్పటికి ఓపెన్ అయిపోతుంది. నీకు స్ట్రైక్ రేట్ ఎప్పుడైనా కూడా ఓపెనర్లో నేను అనేది వాడు ఒకటైతే ఇది ఎత్తుతాడు వాడు. ఎంత పేస్ చేసినా ఎత్తుతాడు బాగా. బల్లే కొడతాడు. మంచి హైట్ ఉంటాడు బాగా వాడు. అంటే వాడు ఫిజిక్ చూసి నువ్వు ఎంత మంచి సిక్స్లు కొడతావు కదా అంత కొట్టాడు వాడు కంటిన్యూగా. అదే 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 అది నేను చెప్పేది. కన్సిస్టెంట్ చూడు వాడి ప్రొఫైల్లో రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ అని పెట్టినాడు. రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ అంటే ఏంది బాగుంది అన్నాడు. చేయి తగిలి పడిపోయి ఉంటుంది అదే. देखो एक ग्राउंड में है हमारा जो देखो इसको कौन है मुझे ऐसा पकड़ा गया तू आज. हाँ नहीं जी आओ मैं साले चुके हैं. वो बस वो ग्राउंड में सभी जगह में देखो आज नहीं हुआ. आज कुछ नहीं हो पाएगा यहाँ पे. कुछ वो ग्राउंड पे 180 అయిందా స్కోర్ చూడు. కాదురా నువ్వు అదే ఆడ మార్పించినావు కాబట్టి ఇట్లా అవుట్ అయినావు. రఘు స్కోర్ చూడు 180 అయిందా. 180 అయిందా. अच्छा बैठने नहीं रजनीश को बोलो दोबारा यहाँ पे बुक करने के लिए. सुनो रजनीश को दोबारा बुक करने के लिए बोलो. एक दिन अच्छा हर एक दिन आप बहुत मजा आएगा. गुड शॉट కొంచెం నిల్చోవాలి గుద్దారా. అప్పుడే సుబ్బు చరణ్ చరణ్ వాటర్ తీసుకోపోదురా. లోడ్ కాలే చూడు. 191 శ్రీరామ్ ఓవర్లో 6 ఉన్నాయి. మళ్ళీ అట్లా బాటిల్ అందించినప్పుడు వాటర్ కెమెరా ఉన్నాడు. వాడు మ్యాచ్ లో ఉరుకుతాడు చూసినా ఒకడు ఆస్ట్రేలియాలో ఫ్యాన్స్ కోసం. యూనిక్ ఉండాలి కెమెరాలు వస్తాయి. చరణ్ ఆస్ట్రేలియాలో ఉరికినోడు అది కూడా లేదు. అటు సైమన్స్ గాడు గుద్దుతేనే ఎగిరి పడ్డాడు వాడు అసలు. రీల్ వచ్చింది చూసిన అదే సీనియర్ మ్యాచ్లు కదా అవి. కాదు కాదు ఇప్పుడు కాదు. ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగేటప్పుడు ఏదో రీల్ వచ్చింది చూసా. ఆస్ట్రేలియా వాడు అన్ని పేసి ఉరుకుతాడు. సైమన్స్ గాడు వచ్చి ఇట్లా గుద్దుతానే ఎగిరి పడతాడు వాడు అట్లా. ఫోర్లే గ్యాప్ షాట్. ఏంది ఏడేం ఎండ ఉంది. ఆ ఎండ చలి ఏడేం లేవు. ఊరి దగ్గర చూచే ఏంది రోయ్ ఓయ్ అమ్మా బాడీ మామూలుగా లేదే. ఓయ్ అబ్బా ఆహా లావు నువ్వు ఎప్పుడైతావులే.
బాడీ ఉందో బాల్ బ్యాట్ తోనే కొట్టాలి, నువ్వు చేతితో కొట్టినా బాల్ కొట్టడానికి అన్న ఇది నా కోసం నేను లావైదు పెళ్లి చేసుకోవాలి కాదు వీడు వాళ్ళ ఆయన పెళ్లి చేసుకుంటారంటే 70 కేజీలు అయినాక ఊరికి వచ్చి అప్పుడు చేసుకుంటాలేడంట. వీడు 70 వీడు 70 అయ్యేదిలే. ఇంటికి పోయినాంచి ఎప్పుడు సన్నగానే ఉండమంటారు. 70 కేజీలు లేదా కురికి రానుకోండి అని చెప్పి అది దానికి నేను అనేది. లేకపోతే నేను వద్దున్నా రావాలనిపించింది. అందరు ఇంటికాడ క్రికెట్ ఆడుకుంటా సంక్రాంతి వచ్చి ఉండాల్సింది నువ్వు, బాగుండేది. నిజంగా అందుకే రాలేదు నేను, ప్రామిస్. అందుకే అంకాలంతో నెలకల్లా అయితే అని చెప్పినాక అప్పుడు అయితావా? ఇప్పుడు ఎంత ఉండవు? 65, 65.5, 66, 3 కేజీలు పెరిగింది నెలలో. పెరిగినవా? అయితే అవుతావే, పెరుగుతాలే. 70 ఈజీగా అవుతాను ఫిబ్రవరి లాస్ట్కే. అవుతావా? ఎవరని నువ్వు కాలేవులే ఈ సంవత్సరంలో అనుకునే నేను. మన చేతిలో ఉండేది, మనకు కావాలనుకుంటే ఉంటాయి, వద్దు అనుకుంటే పోతాయి, అంతే కదా. ఈ 5-6 ఏళ్లలో కాలేవులే అనుకునేనే. ఏంది ఈత? నీళ్ళు బరువు ఉన్నాయి, లోపల పెట్టి చెవులు వస్తా ఉన్నాయి. ఈడు ఈత కొట్టరా అంటే నీళ్ళని దావ దిగుతాడు. నీకు రాదు ఈత. వాడు ఒకడు వచ్చి ఇంకొకడు ఉన్నాడు, జిమ్స్ ఉన్నాడు, ఇంతలా ఉన్నాడు, చేపలు గీపులు వేసుకొని కూర్చొని పైన చూసుకోవడం ఈత కొట్టరా నాయన. అందరు డాల్ మీద కొడతారు, మేము వేసుకోపోయినా నా అవసరంగా ఆరకుండా. అందరూ అందరూ హాఫ్ కట్టర్లు చిన్న కట్టర్లు వేసుకునే కొడతారు ఈత. లే అలౌడ్ రా నేను చెప్పలే మీకు. మేము కాదు మా వాళ్ళు అవసరామికి కాదు, మొన్న సత్యనారాయణ వ్రతానికి ఒక 30 మంది వచ్చారా. అందరినీ ఆడ మా అపార్ట్మెంట్ లో స్విమ్మింగ్ పూల్ కి తీసుకుపోవడం ఇబ్బంది లేదు, వీళ్ళందరూ కేకలేస్తారని అందరినీ ఇడికి తెచ్చిన. ఈడ గోల గోల చేసినారు. ఎందుకు ఆడలేదురా? నేను నాకు ఎట్లా గుర్తుంది చెప్పిన, నేను ల్యాప్టాప్ తీసుకోవచ్చు. ఆ రోజు నేను ఈ చేసే కంపెనీ జాయిన్ అయిన రోజు ఏదో నాకు మీటింగ్ ఉండి ల్యాప్టాప్. అప్పుడు నువ్వు ఆడలే, మనం అక్కడ ఆడి వచ్చి ఇక్కడ సిట్టింగ్ వేసినాం మనం. స్విమ్మింగ్ చేసి ఇది పూల తోట, ఇక్కడ నువ్వు ల్యాప్టాప్ వర్క్ చేసుకుంటాను. తర్వాత ఇంటికి పోయి సిట్టింగ్ వేసినాం. ఆటకు రాలేను, అప్పటికి గ్రౌండ్ లేదు. లేదు సుబ్బు యాక్చువల్ గా ఓపెనింగ్ ట్రై చేయాలని చూస్తున్నాడు, కానీ లే ఆడతాడు. సుబ్బు ఆడతారా? స్వింగ్ అయినా బాల్ ఆయన నీకు బాల్ స్వింగ్ అయ్యేదాకా వెయిట్ చేయడు. బాల్ పిచ్చి పడకముందే అక్కడనే ఆపుతాడు బాల్ ను. డాట్లు పడతాయి, బట్ ఎక్కడో చోట ఛాన్స్ దొరికిన కాడ ఓవర్లో ఒక బాల్ దొరికినా కానీ ఆడతాడు కదా. చూద్దాం 1-2 మ్యాచ్లు, అది కూడా. ఇవి 24th 25th అని అడిగిండు. నేను 24th చెప్పిన, సాటర్డేకి చెప్పిన. 4th మార్నింగ్ అయితే ఒకవేళ ట్రై చేస్తా సుబ్బు. మార్నింగ్ కాదు మంది, ఆఫ్టర్నూన్ స్లాటే నాకు. అది ఓన్లీ ఆఫ్టర్నూన్ టోర్నమెంటే అది. అయితే 25th కన్ఫామ్ లేదు. సౌరభ్ వస్తా అంటాను 24th అయితే, 25th రాడంట. 24th సరేలే, సండేకైనా సాటర్డే. రఘు కూడా కన్ఫామ్ గా చెప్పడంలే. ట్రై చేస్తా, ఎందుకంటే మా అమ్మ వస్తుంది ఈ వారము. మా అమ్మ వస్తే వాళ్ళకి అదే 24th అయితే సౌరభ్ వచ్చాడు, 25th అయితే రఘు వచ్చాడు. నేను 2 రోజుల్లో ఏదైనా ఓకే అని చెప్పిన వానికి. 24th చెప్పిన నేను ఫస్ట్ చెప్పడానికి అయితే, ఎందుకంటే మనం ఎవరు ఆయన నువ్వు రావా? 24th రావా? 25th అయితే ఓహో ఈ వీక్ ఉండవా? అవునా, ఫాలోయింగ్ వీక్ వస్తావు కదా. సరే ఈ వీక్
వానికి 500 దీనికి చెప్పినారా ఈడు రూపాయి కూడా తగ్గిలే. తగ్గిడు, అదే ప్రాబ్లం. 8,000 దీనికి ఎందుకు టోర్నమెంట్ కానీ నేను ఆపిన. బీకే ఎంత? బీకే కూడా 8,000. బీకే అరేనా అయితే బాగుందన్న ఈడ. బీకే అరేనా అది మ్యాట్ రజనీష్ గారికి చెప్తాడు ఒక టోర్నమెంట్ కట్టమని. లేదు. ఇప్పుడు నేను అడిగినా అయితే స్టార్ట్ చేస్తే మనలేనా కట్టు అయితే కడదాంలే ఎంత 8,000 అయితే అయింది లే అనుకో. కట్టు అంటే నేను తెలుసానా దీనికి ఎందుకు అన్నాడు. అంటాడు చిన్నగా ఉండైతే ఏం కొట్టే. ఇప్పుడు ఆ పిఎస్జీ గాడికి ఇదేం మేలే కదా. ఆ పిఎస్జీ అది కొత్తది ఎట కొడతాడు 300 కొట్టే కొట్టించి పాడుతుంటాడు. అది మరి దారుణంగా ఉంది. అంతేనన్నా లాంగాడా ఈ పిఎస్జీ పక్కది అదే మడ్ గ్రౌండ్ సేమ్ ఇంతే కదా. అదైతే స్క్వేర్ చాలా ఎక్కువ. ఆ మడ్ గ్రౌండ్ ఇప్పుడు గ్రాస్ వేసాడు. అది కూడా వాడు అది కూడా గ్రాస్ వేసాడు మొత్తం. ఇది సేమ్ ఇట్టే ఉంటది, స్ట్రైట్ ఇంతే ఉంటది. స్క్వేర్ దీనికంటే ఇంకా పెద్దదే, చాలా పెద్ద స్క్వేర్ ఎక్కువ ఉంది. స్ట్రైట్ దగ్గర అది వెనకాల ఎంత కూడా ఉండదు. అది వెనకాల ఆ రోజు మనం బౌన్స్ బాగుంటుంది. మ్యాట్ బౌలింగ్ ఫేవర్ ఇది. బౌలర్స్ కాదురా సీమర్స్ కానీ అయితే బౌలర్స్ స్వింగ్ పేస్ ఉండేవాడికి భలే ఉంటుంది. బాల్ బయటికి వేస్తే బాల్ బయటకి వేస్తే దొరకదు. ఎడ్జ్ అయినా కానీ 4 పోద్ది. సాయిగాడు వచ్చినప్పుడు కొట్టలేవాడు. నాకు ఆఫర్ ఇచ్చినట్టుంది. నేను ఇలా మా వెంకన్న బౌలింగ్లో రీల్ చేసి పెట్టాడు. ఏది బౌలింగ్ చేస్తాడు ఆయన. బ్యాట్ కింద వేసాడు వాడు. బాల్ను షాట్ ను పాస్ చేసి ఫ్లాష్మెన్ డైలాగ్ పెట్టారు. ఇది ఎందులో ఇది నాకు ఆఫర్ ఇచ్చినట్టుంది. సిక్స్ కొట్టేది. అంత గట్టి ఉంచుతాను. ఎన్ని ఓవర్లు అయినాయి? ఇంకా 4 ఉన్నాయా? ఇది కాక 6 రావాలరా. స్కోర్ 206. ఓకే. వాడండి గ్లో వేసేసిపోతున్నాడు. మనకి వాడు ప్రతి బాల్ అడ్డమే ఆడుతున్నాడు. వాడు ఎంత క్లోజ్ చేసినాడు బాల్. ఇది స్ట్రైట్ బాల్ కోసం ఆడు ఇప్పుడు క్యాచ్ పట్టుకోలే. కెమెరా తీయమన్నా క్యాచ్ ఇచ్చినాడు. అంత క్లోజ్ చేస్తే అడ్డం ఆడతావు కుదరా. స్ట్రైట్ కొడితే వెళ్ళిపోతాండి బాల్. కాదు చూడు టాప్ జట్టు తీసుకుంటూ వాడు అది స్ట్రైట్ ఆడకుండా మళ్ళీ అంత చూడు వాడు ఆడింది జాడ్ చూడు అది ఆడి కొడుతాడు. చూడు కాదరా యాడుండే బాల్ ఆడి కొడతాడు. వీడియో చూసుకో. అది ఆడో ఏడుంది రా. స్ట్రైట్ ఆడుతుంది. స్ట్రైట్ ఆడితే 6 ఈజీగా పోయేది. అయినా 50 కొట్టు. నేను చెప్పకపోతే అది ఆడటం ఆయన ఆడవరా. అబ్బా దిగుతాడు వాడు. అన్ని ఆడేది అయ్యే. ఇది స్లో బాల్ దిగాడు కాబట్టి అది లేచింది. స్పీడ్ వేసి ఉంటే పోవు. ఈ బాల్ స్టేటస్ పెట్టి ట్యాగ్ చేస్తాను ఇన్‌స్టాగ్రామ్ లో. లేదురా పేస్ ఉంటే పోయేది. వాడు స్లో బాల్ వేసాడు. స్ట్రైట్ అట్లా కూడా మాట్లాడినాం మనం రూమ్ లో. బాల్ చూడకుండా అదే షాట్కే పోతే స్ట్రైట్ బాల్ కూడా అదే షాట్కి ఆడుతున్నాం. బ్యాటింగ్ ఆడలేదని మాట్లాడలేదు.